హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్ ద్వారా డిగ్రీ సెకండ్ సెమ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. సో చూడండి, మనకి క్వశ్చన్ పేపర్ అనేది పార్ట్ ఏ, పార్ట్ బిగా విడగొట్టబడి ఉంటుంది. పార్ట్ ఏలో 20 మార్క్స్, పార్ట్ బిలో 60 మార్క్స్ కలిపి మొత్తం 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అందులో పార్ట్ ఏలో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందనంటే భాషాంతరీకరణం ఆర్ అనువాద అని చెప్పేసి ఉంటుంది, లేదా కొన్నిసార్లు శ్లోకస్య భావం లిఖత అని అంటారు. సో ఇదేంటి అంటే సక్తు ప్రస్తస్య మహత్వం అనే లెసన్ ఉంది మనకు. ఆ లెసన్ లో ఉన్నటువంటి 10 శ్లోకాలు ఉన్నాయి అక్కడ. ఆ 10 శ్లోకాలలో నుండి ఏదో ఒక శ్లోకం ఇస్తాడు. దానికి తెలుగు లేదా ఇంగ్లీష్ లో భావం రాయాలి, మీనింగ్ రాయాలి, కవి పరిచయం రాయాలి, తర్వాత భావం రాయాలి. కవి పరిచయం రాయకుండా డైరెక్ట్ రాయకండి. సో గుర్తుంచుకోండి, 10 శ్లోకాలు ఉంటాయి దీంట్లో. ఆ లెసన్ నుండి ఒక క్వశ్చనే అడుగుతాడు అనమాట. దానికి మాత్రమే కవి పరిచయం రాసి భావం రాస్తే సరిపోతుంది ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్ సందర్భం వ్యాఖ్యాత అని అన్నాడు. అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి సందర్భ సహిత వాక్యం రాయండి అని చెప్పేసి అంటాడు అనమాట. మనకున్న గంగాదత్త పునరేతి కూపం అనే లెసన్ ఉంది. ఆ లెసన్ లో 7 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో నుండి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సారీ 8. సో ఒక క్వశ్చన్ వస్తుంది, చాలా ఈజీ. ఎందుకంటే ఈ లెసన్ మీరు లాంగ్ ఆన్సర్లు కూడా చదువుతారు కాబట్టి మీరు దీన్ని రాయడానికి సింపుల్ గా కవి పరిచయం, సందర్భం, భావం రాయాలి. పంచతంత్రం అనే గ్రంథం నుంచి లబ్ధ ప్రణాశం అనే భాగం నుండి తీసుకున్నటువంటి పాఠ్య భాగము నా గంగాదత్త పునరేతి కూపం. దాన్ని రాసింది విష్ణు శర్మ. ఇది గుర్తించుకొని కవి పరిచయం రాయాలన్నమాట. రైట్. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్ శ్లోక పూరణం. ఒక శ్లోకంలో ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ ఇస్తాడు. దైవాసుర సంపద్ విభాగ యోగ లేదా భగవద్గీతలో నుండి తీసుకున్నటువంటి పాఠ్య భాగం. ఆ 8 శ్లోకాలు ఉన్నాయి అక్కడ బుక్ లో. ఆ క్వశ్చన్ నెంబర్ 3లో వాటిలో నుండి ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ఇది శ్లోకాలని బట్టి పట్టాల్సినటువంటి క్వశ్చన్. సో శ్లోకం బట్టి రాయడం ఈజీయా, లేకపోతే 10 శ్లోకాలు చదివేసి మీనింగే జస్ట్ మీనింగ్ చదువుకుంటే ఈజీ అనేది మీరే డిసైడ్ అవ్వండి. నా ఒపీనియన్ ప్రకారం దీన్ని నేను ప్రిఫర్ చేస్తా. రైట్. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ సందర్భ సహిత వాక్యం. ఇది కూడా సక్తు ప్రస్తస్య మహత్వం లెసనే. ఈ క్వశ్చన్ కొన్ని క్వశ్చన్లు ఏమో ఇక్కడ ఉన్నవి ఇక్కడ కూడా వస్తాయి. కాబట్టి నేను ఎందుకు ఇది అని చెప్పేసి అన్నానంటే, ఈ రెండింటికి కూడా సందర్భం అదే, కవి పరిచయం అదే ఉంటుంది. కొన్ని సందర్భాలు మనకు ఇందులో నుంచి కూడా వస్తాయి కాబట్టి రెండింటికి కంపేర్ చేసుకొని చదవడానికి, అండ్ ఒక్కొక్కసారి రాని టైంలో ఇక్కడున్న భావం కూడా దీనికి రాసేస్తే మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా నేను ప్రిఫర్ చేస్తాను చదవడానికి. నెక్స్ట్ చూడండి, లఘు నిబంధ ప్రశ్న, కవి పరిచయం అన్నమాట. లఘు నిబంధ ప్రశ్న అంటే కవి పరిచయం. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు అనొచ్చు. అండ్ వైజ్ఞానిక బృహత్ సంహిత పాఠ్యభాగస్య పరిచయం, కవి పరిచయం లిఖత అనొచ్చు. కాబట్టి లెసన్ నేము వైజ్ఞానిక బృహత్ సంహిత అని చెప్పి కవి పరిచయం అంటే ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడే అవుతాడు. లేదా డైరెక్ట్ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు అని మెన్షన్ చేస్తే అదే అనమాట. కాబట్టి క్వశ్చన్ కన్ఫ్యూజన్ చేసినా కానీ మనం కన్ఫ్యూజన్ అవ్వద్దు. క్వశ్చన్ నెంబర్ 5 అనేది మనకి కవి పరిచయానికి సంబంధించింది. కాబట్టి ఈ 4 మీరు ఈజీ. నెక్స్ట్ చూడండి, సమాసాలు. ఇది కూడా ఈజీయే, బట్ సమాసాలు అనేవి చాలా ఉన్నాయి. నేను ఇప్పటికే 2 పార్ట్స్ గా నా వీడియోస్ అప్లోడ్ చేసిన. వాటిలో ఉన్న వాటిలోంచి మినిమం 3, మాక్సిమం 5 వరకు రావచ్చు, కానీ 3 కంటే తక్కువ అయితే రావు. సో 5 క్వశ్చన్స్ ఇక్కడ మనకు 5 వర్డ్స్ ఇస్తాడనమాట. ఆ 5 వర్డ్స్ ఇస్తే వాటికి సమాసం పేరు రాయాలి. అదృష్టం ఉంటే వస్తాయి. 170 నుంచి కనీసం 200 దాంట్లో పదాలు ఉన్నాయి మనకు. అవన్నీ చదివి గుర్తించుకోలేరు. కాబట్టి కొన్ని అయితే నా క్లాస్లో చెప్పినవి చదువుకుంటే పార్ట్ బికి పనికి వస్తాయి. పార్ట్ ఏలో కొన్ని రావచ్చు. ఒక 3 అయితే మాక్సిమం వస్తాయి. 3 కంటే తక్కువ అయితే రావు. 3 to 5 వరకు అయితే రావచ్చు. సో అలా ఆ 1-2 మార్క్స్ కూడా ఎందుకు పోగొట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే పైన చెప్పిన క్వశ్చన్స్ సరిపోతుంది. ఇది కూడా మనకి పార్ట్ బిలో చదువుతారు కాబట్టి ఆప్షన్ కింద పనికి వస్తుంది. రైట్. నెక్స్ట్ చూడండి, పార్ట్ బిలో 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఒక్కోదానికి 15 మార్కులు, మొత్తం 60 మార్కులు అనమాట. సో 7th క్వశ్చన్ ఏదైతే ఉందో అది 4 శ్లోకాలు ఇస్తాడు. రెండింటికి మాత్రమే ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయాలి. కాబట్టి ఇది బుద్ధస్య వైరాగ్యోదయ అనే లెసన్ నుంచి మనకి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయాల్సి ఉంటుంది. ఆ లెసన్ లో ఎన్ని శ్లోకాలు ఉన్నా కానీ 1 నుంచి 10 శ్లోకాల వరకు మీరు చదువుకుంటే సరిపోతుంది. వాటికి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి వాటిలో నుంచి. అండ్ ఇది ఇప్పటికే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఇది. సో ఈజీగా గుర్తించుకోవడం కోసం అని చెప్పేసి అవి ఎక్స్ప్లెయిన్ చేశా. సో మీరు యూట్యూబ్ క్లాస్ ఫాలో అయితే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. యూ కెన్ గెట్ 15 మార్క్స్ ఫర్ దిస్ 7th క్వశ్చన్ అనమాట. రైట్. నెక్స్ట్ చూడండి, 8th క్వశ్చన్ అనేది నిబంధ ప్రశ్న, లాంగ్ ఆన్సర్. మనకు ఉన్నటువంటిది ఒకే లాంగ్ ఆన్సర్. అదేంటంటే వైజ్ఞానిక లేదా బృహత్ సంహిత, ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు రాసినటువంటిది. ఇది సైన్స్ కి సంబంధించినటువంటి లెసన్. ఇది 6 కవులు శాస్త్రజ్ఞులు ఉంటారు. వాళ్ళు శాస్త్రజ్ఞులకు సంబంధించినటువంటి డిస్కవరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ లెసన్ ఉంటుంది అనమాట. వరాహమిహిరుడు, పాణిని అండ్ భాస్కరాచార్య, అలా ఆర్యభట వాళ్ళ గురించి. సో అది కాదు అని అనుకుంటే మనకు చిన్నప్పటి నుంచి విన్నటువంటి కథ అండ్ ఈజీగా ఒకసారి ఎట్లా చదివేస్తే వచ్చేటువంటి కథ నా గంగాదత్త పునరేతి కూపం అని చెప్పేసి. నా గంగాదత్త పునరేతి కూపం, పాము కప్ప కథ. కాబట్టి ఇదైతే
పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి పనికి వచ్చేటువంటి లాంగ్ ఆన్సర్ ఇది. ఇది చదివేసిన తర్వాత దీనికి సంబంధించిన సందర్భాలు పార్ట్ ఏలో కూడా రాసేందుకు ఆస్కారం ఉంది. ఇది కూడా నేను యూట్యూబ్ లో స్టోరీ అప్లోడ్ చేసిన. సో ఫ్రెండ్స్ అక్కడ వినండి అండ్ దీన్ని కూడా రాసేయండి. ఇక నెక్స్ట్ 9th బిట్ చూడండి. ఇది ధాతు రూపాణి. ధాతువులకు సంబంధించి మనకు ఏదో ధాతు వర్డ్ రూట్ ఉంటుంది భూ అని, దానికి లకారం బ్రాకెట్ లో మెన్షన్ చేస్తాడు అనమాట. సో ఇది కూడా యూట్యూబ్ క్లాస్ లో వినంటే మీకు అర్థమవుతుంది. ఆ దాన్ని బట్టి మనం టేబుల్ మొత్తం రాయాల్సి ఉంటుంది ఇంటర్ లో రాసినట్లుగా, రైట్? ఇంటర్ మనం ఫస్ట్ ఇయర్ లో రాసినట్టుగా ఇది రాసే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ధాతు రూపానికి సంబంధించినటువంటి క్వశ్చన్. 6 ఇస్తాడు 3 రాయాల్సి ఉంటుంది అనమాట. 8 ఇస్తే 4 రాయాల్సి ఉంటుంది అనమాట, రైట్? కాబట్టి ప్రస్తుతానికి ఇది 6 ఇస్తుండు 3 రాయాలి ఇందులో, రైట్? కాబట్టి నేను చెప్పినటువంటి క్లాసెస్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసినో అవి నేర్చుకుంటే సరిపోతుంది, మీకు వేరే అక్కర్లేవు ఇక, రైట్? నెక్స్ట్ 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూడండి. విగ్రహవాక్య సమాస నామాని లిఖత అంటాడు. కొన్ని పదాలు ఇస్తాడు, 10 ఇచ్చిండు అనుకోండి 5 రాయాలి, 12 ఇస్తే 6 రాయాలి. సో ఆ ఇచ్చినటువంటి పదాలకి సమాసం అండ్ విగ్రహవాక్యం, ఫస్ట్ విగ్రహవాక్యం రాసి సమాసం పేరు ఎదురుగా రాయాలన్నమాట. ఇవి కూడా నేను యూట్యూబ్ క్లాస్ లో మెన్షన్ చేసిన 2 పార్ట్స్ గా సమాసాలు ఎక్స్ప్లెయిన్ చేసిన. నా 2 వీడియోలు వింటే మీకు ఇక్కడ రావాల్సినటువంటి 15 మార్క్స్ బరాబర్ వస్తాయి అండ్ వీలైతే 6th క్వశ్చన్ కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో ఈ విధంగా మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా వీటిని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.